ప్రపంచంలోనే ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ హైదరాబాద్లో తెస్తే అభినందించాల్సింది పోయి మమ్మల్ని తిట్టేది ఏంది అధ్యక్ష? నువ్వు అభినందించక పర్వాలేదు. మేము కట్టిన శిల్పారామం దగ్గర నువ్వు కావాలంటే సెల్ఫీ దిగు, సెల్ఫీ డబ్బా కొట్టుకో, మేమేమో వద్దంటలేము. ఆ శిల్పారామం కూడా మేము కట్టింది, నువ్వు కట్టినావు. హైటెక్ సిటీ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు పునాది రాయేసి చంద్రబాబు నాయుడు గారు కట్టారు. అక్కడ కూడా ఫోటో దిగి పెట్టుకో, ఎవడొద్దు అంటుండే. నీకు కావాల్సింది గంతే కదా. రేపు కూడా ఇప్పుడు మా శ్రీధర్ బాబు గారు ప్రారంభించిన సంస్థలల్లో నువ్వు సెల్ఫీ దిగు, సెల్ఫీ డబ్బా కొట్టుకో, మేమేం వద్దనలేదే. కానీ అడ్డుకోవడం ఎక్కడి సాంప్రదాయము, ఎక్కడి విధానం ఇది, ఎక్కడ నేర్చుకున్నారు ఈ విధానము? ఈ విధానం తెలంగాణకు మంచిదా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. నాకు అర్థం కావట్లేదు అధ్యక్ష. ఈ 15 నెలల్లో వాళ్ళ విచిత్రమైన పోకడలు, వికృతమైన చేష్టలు. ఇట్లా ఆయన పెద్ద మనిషి అని చెప్పాలి కదా. ఈ పిల్లల కట్టి తెలియదు, తాడిపొంగడం లేని వాళ్ళు అనుకుందాం కాసేపటికి. పెద్ద మనిషి అని చెప్పాలి కదా, ఇది పద్ధతి కాదు, ఇది తప్పు అని. మన ఇళ్ళలో మన పెద్దలు మనకు చెప్పారా అధ్యక్ష? ఈ వయసులో కూడా నాకు అప్పుడప్పుడు జానారెడ్డి గారి దగ్గరకు వాళ్ళ దగ్గరకు పోతుంటాను. ఎందుకు? మనకంటే అనుభవం ఉన్నోళ్ళు లేదని చెప్తే నేర్చుకుందామని కదా. మీ ఇంట్లోనే అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నప్పుడు నువ్వు కూర్చోబెట్టి చెప్పొచ్చు కదా చంద్రశేఖరరావు గారు. మేమేం వద్దంటలేమే, చేయమని అడుగుతున్నాం కదా. అదేవిధంగా అప్పుల గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. అప్పుల గురించి ఒక మాట చెప్పాలి అధ్యక్ష. తెలంగాణ వచ్చినాక అప్పులు చేసిరని మా బట్టి విక్రమార్క గారు వైట్ పేపర్ రిలీజ్ చేశారు. వైట్ పేపర్ రిలీజ్ చేసిన దాంట్లో 7,71,000 కోట్ల రూపాయల అప్పుల గురించి మాట్లాడారు. అయితే మీరు డిసెంబర్ తర్వాత మీరు చేసిన అప్పులు అందులో కలిపిర్రు అన్నాడు. నేను మా రామకృష్ణారావు గారిని అడిగిన, ఏంటండి విషయం అని. వారు కంప్లీట్గా లెక్క తీసి నాకు ఒక లెక్క తీసి ఇచ్చారు అధ్యక్ష. ఇది అఫీషియల్ ఆన్ రికార్డ్. ఇఫ్ దే వాంటెడ్ టు ఛాలెంజ్ ఐఎమ్ దేర్, నేనున్నా. ఛాలెంజ్ అవుట్ స్టాండింగ్ డెబిట్స్ 1/12/2023 నాటికి అప్పులు 6,69,257 కోట్లు. అదేవిధంగా పెండింగ్ బిల్స్ అంటే ఎంప్లాయీస్వి, క్యాపిటల్ వర్క్స్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసిన వర్కులవి, స్కీమ్స్వి 40,154 కోట్లు. అదేవిధంగా అదర్ పెండింగ్ బిల్స్ అంటే డిస్కామ్స్కి, ఎనర్జీ డ్యూసు, సింగరేణి ఇట్లాంటి సంస్థలలో ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ దగ్గర కొన్నది. డిస్కామ్స్ ప్రైవేట్ సంస్థలు లాంటివి, అంటే గవర్నమెంట్కి వాళ్ళు సపరేట్ ఎంటిటీ, కార్పొరేషన్స్. సింగరేణి ఒక కార్పొరేషన్, అది ప్రైవేట్ ఎంటిటీని. అట్లే విధంగా ఎస్సీ ఎస్టీ సప్లాన్ బ్యాక్లాగ్ పేమెంట్స్ 1,09,740 కోట్లు. ఇవి మొత్తం కలిపితే చంద్రశేఖరరావు గారు డిసెంబర్ 7, 2023 నాడు అధికారాన్ని బదలాయించిన రోజు 8,19,151 కోటి. ఇది నికరమైన లెక్క. ఇది నేను ఆస్తులు క్రియేట్ చేసినాయని అంటుంటాడు. ఆస్తులతో పాటు ఆ కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన పేమెంట్లు, కరెంటు బిల్లులు, మిగతా పెండింగ్ పెట్టినవి కూడా అప్పే కదా. బ్యాంకులలో షూరిటీతో తెచ్చిన అప్పు కాదు, ప్రభుత్వం కట్టాల్సిన పెండింగ్ పెట్టి పారిపోయిన అప్పు అధ్యక్ష ఇది. Subscribe us and press the bell icon for more interesting updates.